రాష్ట్ర అప్పులపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. 7 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు మండిపడితే అక్షరాల 66,000 కోట్లు కడుతున్నామని భట్టి కౌంటర్ ఇచ్చారు. లగచర్ల ఘటనపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళన చేశారు. ఆందోళనల మధ్య 3 బిల్స్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆమోదించారు. వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తాము 7 లక్షల కోట్లు అప్పు చేశామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు హరీష్ రావు. అప్పులపై నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఫైర్ అయ్యారు. దీనిపై స్పందించిన బట్టి అధికారం పోయాక హరీష్ కు మతి భ్రమించిందని అన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకే 66,000 కోట్లు కడుతున్నామని చెప్పారు బట్టి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి 10 ఏళ్ళు వీళ్ళు పరిపాలన వలన సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి 1,27,000 కోట్లు అప్పు తీసుకుందని బీజేఎల్పీ నేత ఏలేటి ఆరోపించారు. ఇంత అప్పు చేసినా పప్పు కూడా తినడవుతుందని అన్నారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. దీనికి బట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి ఎప్పుడూ అప్పు చేయలేదని చేయబోమని స్పష్టం చేశారు. ఏ రకంగా ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది, గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పైనా కానీ మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి 2-3% కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష. కాకపోతే 10 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని మొదటి సంవత్సరంలోనే పూర్తిగా సరిచేయలేము కాబట్టి కొంత ఆ అప్పు 66,000 కోట్లు అది కంపల్సరీ ఆర్బీఐ నుంచే డిడక్ట్ అవుతుంది కాబట్టి కొంత తప్పనిసరి పరిస్థితిలో కొంత అప్పు చేసాం ఆ అప్పు కట్టడానికి. సింగూరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కారముంగి లిఫ్ట్, నల్లవాగు కాల్వ ఆధునీకరణ పనులు ఎస్టిమేట్ స్టేజ్లో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్యాకేజీ 19A పనులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఇవన్నీ ఎస్టిమేట్స్ చేసే స్టేజ్లో ఉన్నాయి. నీళ్లు అందుబాటులో ఉండి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఒక రీజనబుల్గా ఉంటే తప్పనిసరిగా అవి టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాను. బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ డివిజన్లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శాసనసభలో రెవెన్యూ డివిజన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కోమటిరెడ్డి స్పందించారు. మక్తల్, నారాయణపేటతో పాటు చేర్యాల డివిజన్లలో సమస్యలున్నాయని చెప్పారు. న్యాయమైన కోరిక ఆలేరు కానీ, చేర్యాల కానీ, మక్తల్ కానీ ఇలాంటి 7 ఉన్నాయి. సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కన్సిడర్ చేయాలని, ఎక్కడెక్కడైనా ఇలాంటివి ఉంటే చేస్తే ప్రజలకు అందుబాటు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఏదీ లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజెంట్ తొలగించే ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో కొత్తగా 11 రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు మంత్రి. నాన్పేట జిల్లాలో ఉన్న మక్తల్ని, అదే మాదిరిగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరుని కూడా రెవెన్యూ డివిజన్ మన ప్రభుత్వం చేయాలి. దీని ఫీజిబిలిటీ ఉంటే మటుకు తప్పకుండా దాన్ని పరిశీలించడం జరిగింది అధ్యక్ష. ఆర్టీసీలో 3,039 ఖాళీలున్నాయని టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు పొన్నం. చెన్నూరు ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. 3 రాష్ట్రాల సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతం చెన్నూరులో ఆర్టీసీ డిపో అత్యవసరమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. త్వరగా డిపో పూర్తి చేసి పలు గ్రామాలకు ఆగిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని మంత్రిని రిక్వెస్ట్ చేశారు. చెన్నూరులో 3 స్టేట్స్ వస్తాయి అధ్యక్ష, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ అందు గురించి ఈ డిపో చాలా ముఖ్యము. వారి బస్ డిపోకు సంబంధించి పునఃసమీక్షించమని కోరుతూ తొందరలోనే కోర్టు స్టే వెంకట కాగానే బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ వాటన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. తెలంగాణను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి. టూరిజంపై షార్ట్ డిస్కషన్ సందర్భంగా జూపల్లి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. టూరిజమే కాదు ధ్వంసమైన కల్చర్ను కూడా పునరుద్ధరిస్తామన్నారు జూపల్లి. మన కల్చర్ను పునరుద్ధరించి ఏర్పాటు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. విపక్షాల నిరసనల మధ్య శాసనసభ 3 కీలకమైన బిల్లులను ఆమోదించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ బిల్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై డిస్కస్ చేయడంపై బీఆర్ఎస్ కు ఆసక్తి లేదన్నారు రాష్ట్ర మంత్రులు. బీఆర్ఎస్ నేతలు కావాలనే సభను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై సభలో డిస్కషన్ చేయడానికి తాము సిద్ధమే అన్నారు. ఈ సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావుల దొరతనం బయటపడిందన్నారు నేతలు. సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలతో రావడం వారి 10 ఏళ్ల పాలనకు సంకేతమన్నారు మంత్రులు. రైతులకు మేలు జరగడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రివిలేజ్ మోషన్ ఎందుకు పెట్టారో వారికి అర్థం కావడం లేదన్నారు. కెప్టెన్ లేని నావల బీఆర్ఎస్ మారిందన్నారు. బీఆర్ఎస్ తుఫాన్లో చిక్కుకున్న షిప్ ఎక్కడికి వెళ్తుందో వారికే తెలియడం లేదన్నారు. సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ కు లేదన్నారు డిప్యూటీ సీఎం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను మిస్గైడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాడ్లెస్ లేబర్ కు డబ్బులు ఇస్తామంటే బీఆర్ఎస్ వద్దంటుందని విమర్శించారు. రైతులకు మేలు జరగడం వారికి ఇష్టం లేదన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేశారు భట్టి. జనవరి 1st వీక్ వరకు సభను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు. అయితే సభ ఎన్ని రోజులు నడుస్తుందనేది స్పీకర్ నిర్ణయిస్తారన్నారు. బీఆర్ఎస్ కావాలనే సభను డిస్టర్బ్ చేస్తోందన్నారు. వాళ్లు లేవనెత్తిన అంశాలపై షార్ట్ డిస్కషన్లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు 10 ఏళ్లు పాలించినందుకు బేడీలు వేసుకునేందుకు అర్హులేననే సంకేతం ఇచ్చారన్నారు మంత్రులు. కేటీఆర్, హరీష్ రావు దొరతనం మరోసారి బయటపడిందన్నారు మంత్రి సీతక్క. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదన్నారు. నిరసనల్లోనూ బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదన్నారు సీతక్క. రైతులకు బేడీల అంశంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎన్నోసార్లు బేడీలు వేశారన్నారు. ఇటీవల రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ సీరియస్ అయి వెంటనే చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు సీతక్క. సభలో వాళ్లు పెట్టిన నిబంధనలను వాళ్లే కాలరాస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో జరిగిన చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అంటే ప్రజాప్రభుత్వం అన్నారు. ఏడాది కాలంలో దాదాపు 1500 కోట్లను ఎల్ఓసీ, సీఎంఆర్ఎఫ్ కు చెల్లించామన్నారు. పేదలు కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లి అప్పుల పాలు కాకుండా టిమ్స్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. తమది స్కీమ్ల ప్రభుత్వం, బీఆర్ఎస్ ది స్కామ్ల పార్టీ అన్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్ ఎర్రగడ్డలో టిమ్స్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి. మీ కంపెనీకి ఒక ప్రెస్టేజ్ గా మీ మెడికల్ లెవెల్లో మొట్టమొదటిసారి ఇంత పెద్ద హాస్పిటల్ కడుతుంది కాబట్టి చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, ముఖ్యంగా ఎలక్ట్రికల్ లైన్స్ గానీ, బాత్రూమ్స్ గానీ, డ్రైనేజ్ గానీ, ధర్మశాల గానీ, వచ్చే పేషెంట్ అటెండెన్స్ కోసం ఉస్మానియా గానీ, బయట గానీ 5 రూపీస్ కే జీహెచ్ఎంసీ ద్వారా వాళ్ళు అక్షయపాత్ర మీల్స్ అందిస్తున్నారు. ఆ సెంటర్ కూడా ఇక్కడ కడుతున్నాం కాబట్టి మెగా వాళ్లకు మా ఇంజనీర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, స్ట్రిక్ట్ గా ఉండండి. వర్క్ మేము బాగా కష్టపడి చేపి అయిపోయిందా అంటే అయిపోయింది కాదు. 1 ఏళ్ల వరకు హాస్పిటల్ అంటే ఇట్లా ఉండాలి. మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో హాస్పిటల్ ఆ విధంగా ఉండాలి. సోయాబీన్ అదనపు కొనుగోళ్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ముందుగా ప్రకటించిన దానికంటే 25,000 మెట్రిక్ టన్నుల అదనపు సేకరణకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల. దీని ప్రకారం రైతులకు ఇబ్బంది లేకుండా మార్క్ఫెడ్ 49 సెంటర్లలో సోయాబీన్ కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి. సోయాబీన్ రైతులకు మద్దతు ధర లభించేందుకు వీలుగా మరొక 25,000 మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు మంత్రి. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించేందుకు ఫైనల్ చేసిన నమూనా చీరలను తన ఛాంబర్లో పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో పూర్తి స్థాయి రుణమాఫీ జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, అన్ని సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. లగచర్ల ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం సభలో ఎందుకు చర్చించడం లేదన్నారు. ప్రజాపాలన అంటూ రైతుల చేతులకు బేడులు వేస్తారా అని ప్రశ్నించారు గులాబీ నేతలు. కొడంగల్లో పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కేటీఆర్. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ కు సవాల్ విసురుతున్నానని చెప్పారు. రాష్ట్రం మొత్తం కాకపోయినా కనీసం కొడంగల్లో అయినా రుణమాఫీ పూర్తయిందా అని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ సమాధానం ఇవ్వలేదన్నారు కేటీఆర్. అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది 12-13 వేల కోట్లు దాటలేదు. ఏ ఊళ్ళో కూడా 30-35% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. ఇది వాస్తవమా?
ఎక్కడ కాలే, కొడంగల్లో కాలే, కొండారెడ్డిపల్లిలో కాలే, ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో. కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది మొత్తం చేసేసినాం, ఇంకేం లేదు చేయనికే. ఈ కార్ రేసింగ్ పై వస్తున్న ఆరోపణలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్ రేసింగ్ తో పాటు అవినీతి ఆరోపణలపై కూడా అసెంబ్లీలో చర్చకు సిద్ధమని చెప్పారు. సభలో చర్చ పెడితే అక్కడే సమాధానమిస్తామన్నారు కేటీఆర్. ఈ స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు, అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి. కేటీఆర్ కేసీఆర్ ను అరెస్ట్ చేస్తామని లీకులివ్వడం కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. లగచర్ల ఘటనలో అరెస్టైన రైతుల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. నిన్ననే బీఎస్సీ జరిపి ఇవాళ్లే బిల్లులు ప్రవేశపెడతారా అంటూ మండిపడ్డారు. ఎవరైతే గిరిజన రైతులు ఉన్నారో 35 రోజులుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు, వాళ్లకు బెయిల్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కష్టపెడుతున్నది. అనారోగ్యానికి గురైతే కూడా హాస్పిటల్కి కూడా బేడీలు వేసి తీసుకోపోతున్నారు. ఇవాళ కూడా మరో రూపంలో అడ్జర్మెంట్ మోసం ఇచ్చినాం. అయినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఉన్నది తప్ప వాళ్ళకు ఉలుకు లేదు, పలుకు లేదు. చలో స్పష్టంగా కేటీఆర్ గారే వచ్చి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. పెట్టు చర్చ. కమిషన్ పేరు మీద ఒక దొంగ రాతలు రాపిస్తున్నావు, నీకు దమ్ముంటే కమిషన్ మీద చర్చ పెట్టు, బహిరంగంగా పెట్టు, చర్చ పెట్టు. ఏదో కొన్ని బిల్లులు పాస్ చేసుకోవాలి కాబట్టి 2 రోజులు 3 రోజులు పెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే 15 రోజులు నడపమని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం దేనికి కూడా జవాబు చెప్పకుండా తప్పించుకోవడం అన్నది అత్యంత బాధాకరం. శ్రీధర్ బాబు గారు ఒక్క మాట మాత్రం ఒప్పుకోవడం జరిగింది. అదేమంటే 4100 కోట్ల రూపాయలతోని ప్రపంచ బ్యాంకులో రుణానికి మేము అప్లై చేసినటువంటి మాట వాస్తవమే అని చెప్పారు. మరి ప్రపంచ బ్యాంకులో రుణానికి పోయినప్పుడు డిపిఆర్ లేకుండా ఎట్లా ఇస్తుంది ప్రపంచ బ్యాంకు అని మేము అడిగిన దానికి మాత్రం ఆయన సమాధానం దాటవేసింది. లగచర్ల ఘటనకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రైతులకు సంఘీభావంగా నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీ మండలికి వచ్చారు. చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. రైతులకు బేడీలు వేయడం సిగ్గుచేటంటూ నినాదాలు చేశారు. రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల రైతులపై కేసులకు వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు విచ్చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట ఎయిర్పోర్ట్కు వచ్చిన ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎస్ శాంతికుమారి, మంత్రి సీతక్క, పలువురు అధికారులు సాదరంగా ఆహ్వానించారు. హకీంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. 5 రోజుల పాటు హైదరాబాద్లోనే ఉండనున్నారు ద్రౌపది ముర్ము. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్రపతి. లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. 1 నేషన్ 1 ఎలక్షన్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి విపక్ష పార్టీలు. కేంద్రం వెంటనే జమిలి బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. జమిలిపై విపక్షాల ఆందోళన అర్థం లేనిదంది కేంద్ర ప్రభుత్వం. జేపీసీకి పంపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దేశ అభివృద్ధి కోసమే బిల్లు తెచ్చామని తెలిపింది కేంద్రం. వన్ నేషన్ 1 ఎలక్షన్ బిల్లు పార్లమెంటు ముందుకొచ్చింది. లోక్సభతో పాటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు జమిలి బిల్లు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. 129వ రాజ్యాంగ సవరణ కింద లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్. దీంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పాండిచేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సవరణ బిల్లు సభ ముందుకు తీసుకొచ్చారు. With your permission, the Constitution's 129th Amendment Bill 2024, I introduce the bill.
లోక్సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్ జరిగింది. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ జరిగింది. కొంతమంది ఎంపీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటేయగా మరికొందరు బ్యాలెట్ పేపర్లు వాడుకున్నారు. బిల్లుకు అనుకూలంగా 269 మంది ఎంపీలు ఓటేయగా 198 మంది వ్యతిరేకించారు. లోక్సభలో ప్రవేశపెట్టిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్రం తీరు తప్పుపడుతూ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపాయి. మరోవైపు ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు వైసీపీ, బీజేడీ, అకాలీదళ్ పార్టీలు జమిలి బిల్లుకు మద్దతు ప్రకటించాయి. జమిలి బిల్లుపై విపక్షాల ఆందోళనకు అర్థం లేదన్నారు కేంద్ర మంత్రి అర్జున్ మేఘావాల్. రాజ్యాంగం మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్న ప్రచారాన్ని ఖండించారు. జమిలి బిల్లు జేపీసీకి పంపాలని స్పీకర్ను కోరారు. మరోవైపు జమిలి బిల్లుపై డివిజన్కు అనుమతించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో డివిజన్కు అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా. संविधान के प्रावधानों के अधीन संसद समय समय पर कानून द्वारा संसद के किसी भी सदन या विधानमंडल के किसी भी सदन के चुनाव से संबंधित सभी मामलों के संबंध में प्रावधान कर सकती है. सर, इट इज ए कॉन्स्टिट्यूशनल प्रोविजन. ये इस बिल में कहीं भी आघात नहीं हो रहा है, कुछ भी नहीं हो रहा है इसमें. जो बेसिक स्ट्रक्चर में कहीं भी कोई छेड़छाड़ नहीं की जा रही है. జమిలి ఎన్నికల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్. కేంద్ర సర్కార్ వెంటనే జమిలి బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారీ. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కేంద్రం దెబ్బతీస్తుందని విమర్శించారు. Federalism and the structure of our democracy, and therefore the bills which have been moved by the Honorable Minister of Law and Justice absolutely assault the basic structure of the Constitution and are beyond the legislative competence of this House, and therefore they need to be opposed ab initio, and the introduction of those bills have to be stopped. జమిలి ఎన్నికలతో దేశానికి మేలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. లోక్సభలో జమిలి బిల్లుపై చర్చలో మాట్లాడారు. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు అమిత్ షా. अगर मंत्री जी कहते हैं कि इसको जेपीसी को सौंपने के लिए वो तैयार है, तो जेपीसी में सारी चर्चा होगी, और जब जेपीसी के रिपोर्ट के आधार पर कैबिनेट इसको पारित करेगी तब भी फिर से चर्चा होनी है. तो मैं मानता हूं कि माननीय मंत्री जी अगर जेपीसी में रखने की इच्छा व्यक्त करते हैं तो यहीं पर एक चीज समाप्त हो जाएगी. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జమిలి బిల్లు ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ఎన్నికల ప్రక్రియను చిన్నాభిన్నం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్నికల సంఘం రాష్ట్రపతికి ఇష్టానుసారంగా అధికారాలిచ్చేలా బిల్లు ఉందని విమర్శించారు. ये दोनों कानून संविधान और नागरिकों के वोट देने के जो उनकी संवैधानिक अधिकार है उस पर आक्रमण है, और इसका हम पुरजोर विरोध करते हैं. జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్నారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వస్తే ఈసీకి అపరిమిత అధికారాలు వస్తాయన్నారు. ఇది ఎన్నికల సంస్కరణ కాదని ప్రజాస్వామ్య విస్ఫోటనమన్నారు. I can't think that Article 82 sub-Article 5 is giving an uncanonized power to the Election Commission of India. We don't have any value. Sir, we don't have any value. Then Election Commission of India will decide everything. జమిలి ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇది అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు అసదుద్దీన్. Parliament is not competent to make any law that violates fundamental rights on the basis of the Constitution, sir. This bill indirectly introduced a presidential style of democracy. This bill is based on maximizing political gain and convenience. This bill will finish off regional parties. This bill is only brought in to massage the ego of the supreme leader. Thank you, sir. Oppose this bill. జమిలి బిల్లుతో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు ఇండియా కూటమి ఎంపీలు. అంబేద్కర్ విజన్ కు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పూర్తి వ్యతిరేకమన్నారు. బోర్డర్ గవాస్కర్ మూడో టెస్ట్ను వర్షం వదలడం లేదు. 4వ రోజు పదే ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. మరోవైపు టైలెండర్ల పోరాటంతో ఫాలో ఆన్ గండం తప్పించుకుంది టీమిండియా. భారత్ బ్యాటర్స్లు రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలతో రాణించారు. మరో ఒక్కరోజు ఆట మాత్రమే ఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యేలా కనిపిస్తోంది.
గబ్బా టెస్ట్లో ఫాలో ఆన్ గండం తప్పించుకుంది టీమిండియా. టైలెండర్లు బుమ్రా, ఆకాష్ దీప్ పోరాటంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. మరోవైపు పదే వర్షం అడ్డుపడడం కూడా భారత్కు కలిసొచ్చింది. గబ్బా టెస్ట్లో 4వ రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది రోహిత్ సేన. ప్రస్తుతం బుమ్రా 10, ఆకాష్ దీప్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 10వ వికెట్కు విలువైన 39 పరుగులు జోడించారు. 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి 4వ రోజు ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 10 పరుగులే చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ పోరాటం కొనసాగించాడు. 6వ వికెట్కు 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 84 రన్స్ చేసిన రాహుల్ను లయన్ అవుట్ చేశాడు. దీంతో భారత్ ఫాలో ఆన్ ఆడటం ఖాయంగా కనిపించింది. కానీ రవీంద్ర జడేజా లోయర్ ఆర్డర్తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లాడు. నితీష్ కుమార్ రెడ్డితో 7వ వికెట్కు 53 పరుగులు జోడించాడు. దూకుడుగా ఆడే క్రమంలో 77 పరుగులు చేసిన జడేజా అవుట్ అయ్యాడు. ఈ దశలో క్రీజ్లో వచ్చిన బుమ్రా, ఆకాష్ దీప్ జోడీ విలువైన పరుగులు జోడించింది. భారత టైలెండర్లను అవుట్ చేయడానికి ఆసీస్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. మరోవైపు ఫేజర్ హేజిల్వుడ్ గాయం కారణంగా దూరం కావడం ఆసీస్కు మైనస్గా మారింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగులు చేయగా టీమిండియా మరో 193 పరుగుల వెనుకంజలో ఉంది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4, స్టార్క్ 3 వికెట్లు తీశారు. హేజిల్వుడ్, లయన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆటకు ఒక రోజు మాత్రమే ఉండడంతో డ్రా కావడం ఖాయంగా కనిపిస్తోంది. That's all for